ఇది ఇట్లుంటే న్యూ ఇయర్ సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. చెప్పింది చేస్తాం, అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సీఎం రేవంత్ ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కారిడార్ నిర్మిస్తాం. ఓఆర్ఆర్, RRR మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు పెట్టబోతా ఉన్నారు. ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు. 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఉండాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు. యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు. ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆయన కొన్ని కీలకమైనటువంటి మాటలు చెప్పిండు. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత, అవగాహన ఉంది. ఏం చేయాలనో మాకు తెలుసు అనేటువంటి మాట చెప్పిండు. ఇక ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. అప్పుడు కేటీ రామారావు మెట్రో ఏంది, అట్కేని ఆయన భూములు, ఆయన బినామీల భూముల మీదకేని ఎయిర్పోర్ట్ తీసుకుపోవాలనేది ప్లాన్ ఉండే. అయితే దాన్ని రద్దు చేసి ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి చాలా తక్కువ ఖర్చుతో సేమ్ శంషాబాద్ కి మెట్రో రైలును తీసుకుపోయే మార్గాన్ని మరింత మెరుగుపరుస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పిండు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు. ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలును తీసుకుపోవాలనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది చాలా మంచి పరిణామం. ఓల్డ్ సిటీకి కూడా మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఇక ORR, RRR మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక. అయితే ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర కుర్మిద్ద ఈ ముల్కలపల్లి గ్రామాల్లో ఈ ఫార్మాసిటీ పెట్టాలని గతంలో రైతుల దగ్గర భూములు గుంజుకున్నారు కదా, అక్కడ ప్రతిపాదిత స్థలం ఏదైతే ఉందో ఆ ఏరియాలో పెట్టడాన్ని మాత్రమే రద్దు చేస్తా ఉన్నాం. ఫార్మాసిటీ యథాతథంగా ఉంటుంది, కాకపోతే అది ఎవరికి ఇబ్బంది లేని చోట్లో పెట్టబోతున్నాం అనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తద్వారా ఏం జరుగుతుందంటే RRR, ORR కు మధ్యలో RRR అంటే ఇక ఔటర్ రింగ్ రోడ్డు, ఇక రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఇంకోటి ప్రతిపాదిత ఏదైతే వచ్చిందో అక్కడ ఈ RRR ప్లేస్ లో వీలైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏది కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఈ ఫార్మాసిటీని పెడితే అది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్లు కూడా, అవస్థాపన సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండేటువంటి దగ్గర RRR అలైన్మెంట్ కూడా అది మంచిగా ఉంది. అక్కడ మీరు ఒక్కసారి ఆ స్థలాన్ని పరిశీలిస్తే బాగానే ఉంటది. వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా మంచిగా ఉన్నాయి, పెడితే బాగుంటుంది. ఇక్కడ ఇది ఇది ఇక్కడ మనకు ఏది మనం RRR అనుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనము ఈ గజ్జల్ ప్రజ్ఞాపూర్ ఉందిగా, ఇక గీడ కొసైట్ జరిగింది చూడు, డౌన్ అయింది చూడు, ఇక కరెక్ట్ గా ఈడైతేనే మంచిగా ఉంటుంది. చూడ్రి మంచిగా ఉంటది, ఈడైతే బాగుంటది. ఫామ్ హౌస్ కూడా ఉంటుంది, అన్నే ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉంటది. ఆయనకు కూడా పెద్ద పని ఏం లేదు, ఇది చూసుకుంటూ ఉంటాడు. ఇది చూసుకుంటూ ఉండగలుగుతాడు. ఆయన అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ RRR ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ను కేసీఆర్ గారి కలికితురాయి లెక్క కలల ప్రాజెక్ట్ లెక్క ఆడబెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మూడుజింతలపల్లి నుంచి లక్ష్మాపూర్ నుంచి కరకపట్ల, గోపాలపురము ఈ ప్రాంతంలో మొత్తం ఫార్మా కంపెనీలు అన్ని చాలా కంపెనీలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ స్థలాన్ని పరిశీలించండి. అక్కడ ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి. అవసరమైతే కేసీఆర్ గారికి ఎట్లా ఉంటదంటే ప్రజాక్షేమమే ధ్యేయం కాబట్టి అవసరమైతే 600 ఎకరాల ఫామ్ హౌస్ కొంత త్యాగం చేయగలుగుతాడు. ఆయనకు కళ, ఆయనకు నైపుణ్యత ఉంది కాబట్టి ఫార్మా కంపెనీలకు నీటి లభ్యత కోసం కూడా ఆ కొండపోచమ్మ సాగర్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిశీలించాలి. ఇక్కడ ఇంత గొప్ప ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో పెడితే అది అందరికి ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఇగో ఇక్కడ పరిశీలిస్తే బాగుంటది. ఇది ఇక ఇప్పటి వరకు అయితే ఇది ఒకటి గ్రీన్ ఛానల్, ఇది ఒక రెడ్ ఛానల్ పెట్టిరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ప్రజ్ఞాపూర్ వర్గాలు ఇట్లా ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి రాగా ఇట్లా దగ్గర దీన్ని రీజనల్ రింగ్ రోడ్ అన్నారు. వాస్తవం ఈ రింగ్ అంటేనేమో ఇట్లుండాలి. రీజనల్ రింగుల్ రోడ్ ఇది. అయితే వాస్తవానికి కూడా ఈ రీజనల్ రింగ్ అంటే ఏంది, చుట్టూ ఉండేదే రింగు. ఇది ఇట్లుంటది. ఇక్కడ ఎమ్మెల్యే గారు భూమి రాగానే జరిగిపోతుంటది, పక్కపోయిట్ పోతుంటది అన్నట్టు, రోడ్డు మీదకేని పోదు అన్నట్టు కొన్ని అట్లుంటాయి. వాస్తవానికి కూడా ఇది రింగ్ రోడ్ కాదు. ఏదేమైనప్పటికీ
ఇక్కడ ఈ ప్రజ్ఞాపూర్ దగ్గర కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అనువైన స్థలం, మీరు వాస్తు కూడా మంచిగా ఉంటుంది చూడండి. కావాలంటే 100 ఎకరాల భూమి కూడా ఇస్తారు కాకిస్తాడు. ప్రభుత్వ భూములు బాగానే ఉన్నాయి, అక్కడ మంచి డెవలప్మెంట్ అవుతుంది కేసీఆర్ గారికి. అక్కడ మంచి కార్యక్రమాలు జరిగితే ఒకసారి ఆలోచించండి. పరిహారం కూడా ఇవ్వండి కావాలంటే. ఇప్పుడు రైతులకు ఎట్టిచ్చారు ఆయనకు కూడా కొంత పరిహారం. ఇక్కడ కుర్మిద్ద కాడ ఇబ్రాహీంపట్నం కాడ రైతులకు ఏదైతే 3 లక్షలు 4 లక్షలకు ఇచ్చి ఎకరం తీసుకురు, సేమ్ 600 ఎకరాలను కూడా ఇంకో 50,000 ఎక్కువ, ఇంకో 50,000 ఎక్కువ పోయినా పర్వాలేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అక్కడ ఆ స్థలాన్ని పరిశీలించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి చూడండి, ఇది తమాషాకి చెప్తున్న ముచ్చట కాదు. కరకపట్ల గోపాలపురం అటు పోయి చూడండి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అయింది. కాబట్టి ఆ స్థలాన్ని పరిశీలించాల్సిందిగా మీకు విజ్ఞప్తి. ఇక ఇది ఆ మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు. క్లస్టర్ అంటే ఒకే చోట పెట్టమని చెప్తా ఉన్నాడు. ఒక చోట కొన్ని, ఒక చోట కొన్ని, ఒక చోట కొన్ని, ఈ రకంగా పెడతామని చెప్తున్నటువంటి మాట. ఇక ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు చేస్తాం తప్ప ఎవరినో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేయమని చెప్పి. 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్. అయితే నర్సింగ్ కాలేజు చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి కూడా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది జరిగితే డాక్టర్ అందుబాటులో లేకపోతే నర్సు ఉంటే కొంత ఉపశమనం. చిన్న డాక్టర్ ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆ 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజీ పెట్టబోతున్నామని చెప్పిండు. ఇక మన వైద్య వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఇది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు ఎవరైతే చాలా మంది ఉన్నారు, చాలా మంది మొన్నటిసారి టికెట్లు రాక అయినా కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఇక యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని, ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం, ఆఫీసర్ల నియమించే కాడ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నాం అనేటువంటి మాట ఇక సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి. ఇక ఇది ఇట్లుంటే అనేక విషయాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, ఏది ఎంత అవసరమో అంతే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నామని, తమ వద్ద చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఉండదని, చెప్పింది చేస్తామని ఆయన అన్నారు. గతంలో కొందరి ప్రయోజనాల కోసం చేసిన వాటిని ఇప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత కొత్త మెట్రో రైళ్లను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో చేపడతామని వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ నిర్మిస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా సెక్రటేరియట్ లో తనను కలిసిన కొందరు మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. తనకు దగ్గరగా ఉంటారనో బంధువనో పదవులు ఇవ్వడం ఉండదని తేల్చి చెప్పారు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేస్తామని ఆయన నిన్న మీడియాతో చిట్చాట్లో చెప్పినటువంటి మాట. ఇక న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళసై దంపతులకు ఆయన బుకే ఏది ఒక చెట్టు మొక్కనిస్తే శుభాకాంక్షలు తెలిపిండు. అధికారాన్ని వికేంద్రీకరించాం, ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 3 కమిషనరేట్లకు కమిషనర్లను నియమించాం, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న సీతక్క ఆ తర్వాత మిగతా మంత్రులు చాలా మంది పోయి గవర్నర్ తమిళసైని కలవడం జరిగింది. అధికారిక వికేంద్రీకరణ జరుగుతుంది ఇక్కడ. అంటే వికేంద్రీకరణ అంటే పంచడం. అయితే ఫార్మాసిటీ ఒక్క దగ్గరనే పెట్టుడు కంటే 10 చోట్ల పెడితే 10 ఏరియాలో కొంత డెవలప్మెంట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటది అనేది దీని భావన. ముఖ్యమంత్రి గారు కూడా అధికారాన్ని అందరికీ అంటే ఒక్కొక్క ఇట్లా ఎవరి వాళ్ళకి అట్లా పంచడం ద్వారా పని ఈజీగా అయిపోతుంది. తర్వాత వీళ్ళకి పబ్లిక్ కూడా అనుకూలంగా ఉంటుంది. రైట్గా కాక ఒక్క దగ్గరనే పెట్టుకునేది.